మనం చరిత్రలో ఎందరో మహిళల గురించి పుస్తకాల్లో గొప్పగా చదువుకుంటాం. ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు లాంటి ఎందరో పోరాట మహిళల గురించి తెలుసు. కానీ బయటి ప్రపంచానికి తెలియని వీర మహిళల గురించి తెలుసుకుందాం. వాళ్ళే అసలైన తండేల్ కథకి చెందిన కుటుంబ మహిళలు. అసలు ఈ తండేల్ కథ ఏంటి? శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు? ఇలాంటి వాస్తవిక నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మన రాష్ట్రంలో సుమారుగా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నారంటే, అప్పట్లో మన రాష్ట్రంలో వైజాగ్, కాకినాడలో మాత్రమే జట్టెలు ఉండేవి. జట్టెలు అంటే బోట్స్ అన్నీ ఒక దగ్గర ఉండే ప్రదేశం. మొదటి నుంచి చేపలు పట్టడమే వృత్తిగా చేస్తున్న వీళ్ళకి సొంతంగా బోట్స్ లేకపోవడంతో నెల జీతానికి లేదా చేపలు పట్టిన దాన్ని బట్టి ఇచ్చే డబ్బుల కోసం ఆ కుటుంబాలను పోషించడానికి వారికి దూరంగా గుజరాత్ వెళ్తారు. అలా పొట్టకూడు కోసం వెళ్ళిన 22 మంది జాలర్లు నవంబర్ 27, 2018న అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నావీకి పట్టుబట్టారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు మన దేశ బోర్డర్ను క్రాస్ చేయలేదు. కానీ ఆ సమయంలో వీళ్ళ బోట్స్లో జీపీఎస్ పనిచేయడం ఆగిపోయింది. చుట్టూ పొగమంచు, నల్లని చీకటి రాత్రి, ఏమీ కనిపించడం లేదు. అప్పుడే లేజర్ లైట్స్ వేసుకొని ఒక పెద్ద నేవీ షిప్ వచ్చింది. ఇంకా ఆ షిప్ చూడగానే మన వాళ్ళలో ఏదో తెలియని సంతోషం. ఎందుకంటే ఆ షిప్లో ఇండియా కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉన్నారనుకుంటారు. కానీ ఆ షిప్ దగ్గరికి వచ్చాక తెలుస్తుంది. ఆ షిప్ మీద ఉన్న జెండాని చూస్తే పాకిస్తాన్ది. ఇంకా మన వాళ్ళు ఏం చేయాలో తెలియదు. గుండె చప్పుడు ఆగిపోయినంత పని అయింది. ఆ షిప్ చూడగానే ఇంక బోట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకునే లోపే వాళ్ళు గాలిలో ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా వీళ్ళు భయంతో ఏం చేయాలో తెలియదు. అయినా సరే వీళ్ళు బోర్డర్ క్రాస్ చేయకపోయినా ఆ సమయంలో మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆ ప్రదేశంలో లేకపోవడంతో పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో ఎన్నో గొడవలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి పాకిస్తాన్ జైలు నుంచి తిరిగి ఇంటికి వస్తారని మన వాళ్ళు కల్లో కూడా ఊహించుండ్రు. కానీ వారి కుటుంబ మహిళల పోరాటం వలన ఊహించని విధంగా అతి తక్కువ కాలంలోనే జైలు నుంచి విడుదలయ్యి ఇండియా తిరిగొచ్చారు. 2018లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులతో ఈ మహిళలు వారి బాధలను చెప్పుకున్నారు. వాళ్ళు తిరిగి తీసుకొస్తామని హామీతో పాటు ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ అంతలోనే 2019 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు మన ఇండియాకు చెందిన సుమారుగా 45 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ వెళ్తున్న బస్సుని పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ గ్రూప్ వారు అటాక్ చేసి పేల్చేశారు. దీంతో దేశమంతా ఒకేసారి ఉలిక్కిపడింది. దీనికి ప్రతిచర్యగా మన ఇండియా 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్ మీద అటాక్ చేయడంతో రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇంతలోనే 2019 మార్చిలో భారత్ పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఎలక్షన్స్కి ఓటు కోసం ప్రతి రాజకీయ నాయకులు ప్రజల్లోకి వస్తారని భావించిన ఆ కుటుంబ మహిళలు తమ పిల్లలను తమ చుట్టాల దగ్గర విడిచిపెట్టి ఎక్కడ మీటింగ్ అయినా, ఎంత చిన్న నాయకుడైనా ప్రతి ఒక్కరిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. తిండి తిప్పలు, నిద్ర అన్నీ వదులుకొని రేయింబవళ్ళు తమ పోరాటాన్ని చేసిన యోధులు వీళ్ళు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో శ్రీకాకుళం రావడంతో ఆయన్ను కలిసి తమ గుండెల్లో బాధను చెప్పుకున్నారు. ఎలక్షన్స్ అయిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. ఆ మహిళలు వాళ్ళ పోరాటం కొనసాగించారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళారు. విదేశాంగ మంత్రి గారిని కలిసి తమ భర్తలను తీసుకురావాల్సిన వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసి జనవరి 6, 2020న పాకిస్తాన్లో కరాచీ జైల్లో ఉన్న వీళ్ళని పంజాబ్లో వాఘా బార్డర్ ద్వారా తీసుకొచ్చారు. పాకిస్తాన్ వెళ్తే తిరిగి రావడం కష్టం. అలాంటిది పాకిస్తాన్ జైలు నుంచి కేవలం 13 నెలల్లోనే తిరిగి ఇండియాకి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు పునర్జన్మ ఎత్తినట్టే. దీనికి కారణం ఆ మహిళలు అలుపెరగని చేసిన పోరాటమే కారణమని చెప్పుకోవాలి. జైల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ చేత చాలా కష్టమైన పనులు చేయించేవారంట. ఆ పనులు చేయలేక నరకం అనుభవించేవారంట.
వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తే అవేవి కూడా కుటుంబానికి కానీ, కుటుంబాలు రాసిన ఉత్తరాలు వాళ్ళకి కానీ సరిగ్గా ఇచ్చేవారు కాదంట. వాటిలో కొన్ని మాత్రమే ఇచ్చేవారంట. వీళ్ళ రియల్ స్టోరీ మీద 'తండేల్' మూవీ తీశారు. 'తండేల్' అంటే గుజరాత్‌లో బోట్ డ్రైవర్ అని పిలుస్తారు. ఆ బోటు డ్రైవర్ పేరు రామారావు అంట. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో ఇలా జరిగింది. వాళ్ళకి జన్మించిన బిడ్డ ఫోటోని ఆవిడ ఉత్తరంలో పంపించారంట. ఆవిడ చిన్నపిల్ల తల్లి. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. కానీ తన భర్త కోసం విశ్రాంతి తీసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసి పోరాటం చేశారంట. అసలైన మహిళలంటే వీళ్ళే. ఈ మహిళలకి సెల్యూట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.